ఉపాధి శ్రామికుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో పవన్ ముచ్చటిస్తున్నారు. లైవ్ చూద్దాం. దయచేసి వెంటనే మైక్ పాస్ చేయండి సార్. నమస్తే సార్. పార్వతీపురం మన్యం జిల్లా నుండి 10 మంది ఉపాధి హామీ శ్రామికులతో రావడం జరిగింది సార్. దీనిలో భాగంగా ఆరిక పాపారావు గారు గిరిజన రైతు తమరితో మాట్లాడతాడని సంతోషంగా ఉన్నారు సార్. ఆయన మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం అండి. డయస్ మీద డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మా జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా తరపున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ప్రారంభిస్తున్నాను సార్. ఉపాధి హామీ శ్రామికులుగా మా జిల్లా నుంచి మీరందరూ గుర్తించి ప్రతి మండలం నుంచి ఒక వ్యక్తిగా గుర్తించి పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఎన్నడూ లేదు. ఈ సంవత్సరం మీరు గుర్తించి పిలిపించినందుకు మన పార్వతీపురం మన్యం జిల్లా తరపున నేను శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు 5-6 పశువులు ఉన్నాయి సార్. నాకు క్యాటరింగ్ షెడ్ ఇచ్చారు. అలాగే జీడి మామిడి తోట 2 ఎకరాలు ఇచ్చారు సార్. అది సాగు చేసుకోవడానికి 1,92,000 అయింది సార్. అంత పెంచుకోవడానికి సార్. అలాగే ల్యాండ్ డెవలప్మెంట్ ఒక 2 ఎకరాలు చేశాను సార్ ఉపాధి హామీ ద్వారా. అలాగే ఈ ట్రెంచీలు ఒక 2 ఎకరాలు తవ్వించాను సార్. అది ఉపాధి హామీ ద్వారా. సార్, మీ గురించి నేను ఎన్నో బాధపడి మీతో మాట్లాడాలని నా శిరసాయి కోరిక ఈరోజు నెరవేరింది సార్. పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా ఉంది. గుడుంబ శంకరు సినిమా రిలీజ్ అయినప్పుడు 45 కిలోమీటర్లు నడుచుకొని చూశాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి చివరిగా పల్నాడు నుంచి మాట్లాడవలసిందిగా స్పందించవలసిందిగా తెలియజేస్తున్నాము. దయచేసి ఎవరైనా మహిళలు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఇది చక్కటి అవకాశం. మేడం ప్లీజ్. అన్నా, నా పేరు చుంచు భూలక్ష్మి, హ్యాండిక్యాపెడ్. నా వికలాంగుల గ్రూప్ కూడా హ్యాండిక్యాపెడ్స్దే. ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు. కానీ మా ఊరోళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా. నా కోరికైతే ఇదే. మా నాన్నకి మేము 5 సంతానం. రోజు కూలి పని చేసుకొని బతకాలి. 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 100 రోజులు పని చేపిస్తున్నా నేను. నా భర్త హ్యాండిక్యాప్డే. నేను పుట్టుకతో పోలియో, ఎక్కువ దూరం నడవలేను. కానీ నాకు పని చేపించటం అన్నా ఏదన్నా మా మండలంలో 9 సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేల గారి చేత. 9 సార్లు 100 రోజులు 14 సంవత్సరాలు పని చేయించాను. కానీ ఏ సంవత్సరం అయినా రోజుకు 130, 140, 150 రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు. ఈ సంవత్సరం 290 రూపాయలు, రోజుకి 290 రూపాయలు. ఉదయం 6:30 వెళ్ళి 10:30 వరకు పని చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎలా ఉండిద్దంటే, మా హ్యాండిక్యాప్డ్ గ్రూప్స్ అంటే చిన్నతనంగా, మీరు వికలాంగులు మీరేం పని చేస్తారు, వెళ్ళండి విడోళ్ళకి ఇస్తాం మేము పని అనేవాళ్ళు. ఈ సంవత్సరం వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏపీఓ గారు కానీ, టీఏ గారు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ ఎవరైనా ముందు మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, 100 రోజులు మాకు సరిపోవు. మమ్మల్ని ఏ మిరపకాయలకి పిలవట్లా, ఏ పత్తికి పిలవట్లా, ఏ నాటికి పిలవరు, మేము వెళ్ళలేము. మాకు 150 రోజులు. వికలాంగులు కూడా పని చేస్తారన్నా, ఎందుకు చేయలేరు? మాకు 150 రోజులు పని దినాలు కావాలి. రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే. మా ఊరు మీరు ఒక మాట మా ఊరు వస్తానని మాట ఇవ్వండి అన్న. అంచులవారిపాలెం అన్నా, నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా. నాకు 2 ఆడపిల్లలన్నా. నా చిన్న కూతురు బాగా చదివిద్దన్నా. కానీ నాకు ఆస్తి ఏం లేదన్నా. నా పిల్ల ఇంటర్ అయిపోవస్తుంది. తన తర్వాత చదివించడానికి నాకే ఓపిక లేదు. మీరు నా యందు దయించి దానికి P4 అనే సెక్షన్ ఉందంటన్నా, దాని ద్వారా నాకు ఏదన్నా అవకాశం కల్పించండి అన్న. నా బ్రదర్ అన్న, మా ఇంట్లో దేవుడి గుట్లో మీ పటం ఉంటుందన్నా.
ఖుషి సినిమా భూమిక గారు మీరు దిగింది పెద్ద బొమ్మ అన్న. మా అన్నయ్య గారికి మీరంటే ప్రాణం అన్న. మేము ఇద్దరం తెల్లవారుజామున 3ంటికి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కితే ఇక్కడికి 9:30కి వచ్చామన్న. మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిఫ్ట్ చేసి రాత్రి 10:30కు కూడా, రాత్రి నేను నిద్రపోలేదన్న. మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్న. ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతూ అసలు మిమ్మల్ని చూడటం నాకు చాలు. ఇంతసేపు మాట్లాడాను మేడం గారు ఏమన్నా అనుకొని. నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు, వేరేగా మాట్లాడటం రాదు. మనందరం తెలుగు వాళ్ళం తెలుగులోనే మాట్లాడుకుంటాం. అన్న ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సెకండ్ తీసుకోవాలని ఉందన్న. వద్దు ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు మాత్రం మా